ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్ అయితే మనం తీసుకురావడం జరిగింది. చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏ తెగ అయాక్ లేదా భీమన్న పండుగను వేడుక చేసుకుంటుంది? కోలం తెగ. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ప్రారంభ్ అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ను అభివృద్ధి చేసే విశిష్ట హోదాను పొందిన స్టార్టప్ కింది వాటిలో ఏది? స్కైరూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం మూసీ నది గురించి సరిగ్గా వివరించేది ఏది అంటుంది? స్టేట్మెంట్ 1, ఇది హైదరాబాద్ నగరం గుండా ప్రవహించి నల్గొండ జిల్లాలోని వజీరాబాద్ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. స్టేట్మెంట్ 2, ఇది కృష్ణానదికి ఉపనది. మనకు స్టేట్మెంట్ 3, దీని జన్మస్థలం రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండలు. ఆన్సర్ వచ్చేసి మనకు పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణా నదికి సంబంధించి దిగువ వాటిలో సత్యం ఏది అంటుంది? స్టేట్మెంట్ 1, ఇది మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల గుండా తూర్పు దిశగా ప్రవహించి మహబూబ్నగర్ జిల్లా మక్తల్లోని తంగడి గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవహిస్తుంది. స్టేట్మెంట్ 2, ఇది తెలంగాణలోని మహబూబ్నగర్, నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల మీద సరిహద్దుగా వెంబడి ప్రవహిస్తుంది. ఆన్సర్ మనకు 1 మరియు 2 సత్యం. నెక్స్ట్ క్వశ్చన్ మనకు తెలంగాణలోని లేక్స్, చెరువులు మరియు అవి ఉన్న జిల్లాల ఆధారంగా కింది జాబితాను జత చేయండి అంటుంది. జాబితా 1లో చెరువులు ఇచ్చాడు, జాబితా 2లో జిల్లాలు ఇచ్చాడు. మనకు దుర్గం చెరువు వచ్చేసి రంగారెడ్డి జిల్లా, షామీర్పేట్ లేక్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, పోచారం లేక్ వచ్చేసి నిజామాబాద్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న నది కింది వాటిలో ఏది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న నది కింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి మనకు కృష్ణా నది. మధ్యప్రదేశ్లో ట్రై ఫుడ్ పార్కుల ఏర్పాటు కోసం కింది ఏ సంస్థతో ట్రై ఫుడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఆశ్రయం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో జాతీయ వనరుల కేంద్రం లేదా గిరిజన జీవనోపాధిని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? భువనేశ్వర్, ఒరిస్సా. జార్ఖండ్ రాష్ట్రంలో పేసా చట్టం గురించి కింద పేర్కొన్న వాటిలో ఏది సత్యం అంటుంది? మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటే 2016లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం 1908 నాటి ఛోటా నాగ్పూర్ అద్దె చట్టం మరియు 1949 సంతల్ పరగణ అద్దె చట్టాన్ని సవరించడానికి ప్రయత్నించింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ప్రభుత్వం యొక్క ఈ చర్యకు వ్యతిరేకంగా ఆదివాసీ సమాజం పేసా భవన్ను ఉపయోగించి పాతల్గాడి ఉద్యమాన్ని ప్రారంభించింది. స్టేట్మెంట్ 3, పాతల్గాడి ఉద్యమం అనేది ఆదివాసీ గ్రామాలు గ్రామ సభల అధికారం మరియు హక్కులను తెలియజేసేందుకు తమ గ్రామాల ప్రవేశ ద్వారం వద్ద భారీ రాతి నిర్మించే పద్ధతిని సూచిస్తుంది. పేసా యొక్క నిబంధనలను ఉపయోగించి ఆదివాసీ గ్రామాలు గ్రామ పాలనగా ప్రకటించబడ్డాయి. ఇచ్చిన 4 స్టేట్మెంట్లు కూడా సరైనవి. కింది వాటిలో వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించిన ప్రణాళిక ఏది? మొదటి పంచవర్ష ప్రణాళిక. కింది వాటిలో డిపి ధార్ ఏ ప్రణాళికను ప్రారంభించారు?
5వ పంచవర్ష ప్రణాళిక. మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది జతలను పరిగణలోకి తీసుకొని సరైన ఐచ్ఛికను ఎంచుకోండి. స్టేట్మెంట్ 1, కాకోరి కుట్ర కేసు, కాకోరి రైలు చర్య, చంద్రశేఖర్ ఆజాద్, శాసనసభలో బాంబు, భగత్ సింగ్, ఫార్వర్డ్ బ్లాక్, సుభాష్ బోస్. వీటిలో సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అంటూ ఇచ్చిన ఐచ్ఛికల్లో మనకు 2 మరియు 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆధునిక భారతీయ చరిత్ర సంఘటన అది జరిగిన సంవత్సరానికి సంబంధించి జాబితా ఏలోని వాటితో జాబితా బిలోని వాటితో జత చేయండి అంటుంది. జాబితా ఏలో మనకు సంఘటనలు ఇవ్వడం జరిగింది. జాబితా బిలో సంవత్సరాలు, జరిగిన సంవత్సరాలు. ఇక్కడ సైమన్ కమిషన్ 1927, స్వరాజ్ పార్టీ 1923, మనకు దండి మార్చ్ 1930, గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931. కింది వాటిలో ఏది ప్రావిన్సులలో 2 ప్రభుత్వాల వంటి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది? మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919. 1923లో కింది వాటిలో ఏ పార్టీ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీలోని ఒక పార్టీ అని పిలుస్తారు? స్వరాజ్ పార్టీ. ఇక్కడ మళ్ళీ సంఘటనలు మరియు ఆధునిక భారతీయ చరిత్రలో అవి జరిగిన సంవత్సరాల పరంగా జాబితా ఏ నుంచి జాబితా బికి మనకు జతపరచమంటుండు. మనకు ముస్లిం లీగ్ ఏర్పాటు 1906వ సంవత్సరం, బెంగాల్ విభజన 1905వ సంవత్సరం, మింటో మార్లే సంస్కరణలు 1909వ సంవత్సరం, సూరత్ విభజన 1907వ సంవత్సరం. కింది ఏ భారత జాతీయ కాంగ్రెస్ సెషన్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది? లాహోర్ సెషన్ 1929. చౌరీ చౌరా సంఘటన కింది ఏ సంవత్సరంలో జరిగింది? 1922. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 1919, 1920లో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? షౌకత్ అలీ మరియు మహమ్మద్ అలీ. కింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలకు 2 అంచెల నిర్మాణాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏది? కింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలకు 2 అంచెల నిర్మాణాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ. కింది వాటిలో గ్రామ స్థాయిలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణంలో భాగం కానిది ఏది అంటుంది? పంచాయతీ సమితి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కోరం అంటే సమావేశానికి వీలుగా ఉండవలసిన కనీస సభ్యుల సంఖ్య గల ఒక సభ. సమావేశాన్ని నిర్వహించడానికి లోక్సభ లేదా రాజ్యసభకు ఎంత కోరం అవసరం? సభ మొత్తం సభ్యత్వంలో 10వ వంతు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్. 1947లో ముసాయిదా రాజ్యాంగాన్ని పరిశీలించేందుకు ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.
కింది వారిలో ఎవరు భారతదేశం యొక్క రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సికింద్రాబాద్. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రం అత్యల్ప జనాభా వృద్ధి రేటును కలిగి ఉంది? కేరళ రాష్ట్రం. కింది వాటిలో ఏ దశాబ్ద కాలాన్ని భారత జనాభా లెక్కల చరిత్రలో స్థిరమైన వృద్ధి రేటు కాలంగా పిలుస్తారు? 1921 1951 మధ్య కాలాన్ని భారత జనాభా లెక్కల యొక్క చరిత్రలో స్థిరమైన వృద్ధి రేటుగా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత? 1210 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 2011 జనాభా లెక్కలకు సంబంధించి జాబితా ఏను జాబితా బితో జత చేయండి అంటుంది. ఇక్కడ భారతదేశ లింగ నిష్పత్తి 943. భారతదేశ సగటు వార్షిక వృద్ధి రేటు 1.63. భారతదేశం యొక్క పిల్లల లింగ నిష్పత్తి 919. భారతదేశం యొక్క దశాబ్ద వృద్ధి రేటు 17.7. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? చిలక సరస్సు. కింది వాటిలో ఏ ప్రదేశాల్లో చంద్రవంక ఆకారపు ఇసుక దిబ్బలు బార్చాన్లు కనిపిస్తాయి? జైసల్మేర్. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు స్వీకరించబడింది? 1987. కింది ఏ ప్రాంతంలో దేశంలోని మొదటి విపత్తు నిర్వహణ శిక్షణ సంస్థ 29 ఏప్రిల్ 1957న భారత ప్రభుత్వ అత్యవసర సహాయ సంస్థకు మద్దతుగా సెంట్రల్ ఎమర్జెన్సీ రిలీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ CERTIగా స్థాపించబడింది? నాగ్పూర్. కింది వాటిలో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించే జంతువు ఏది? నీలి తిమింగలం. కింది వాటిలో ఏ జంతువుల సమూహంను హోమియోథర్మల్ అని పిలుస్తారు? కింది వాటిలో ఏ జంతువుల సమూహాలను హోమియోథర్మల్ అని పిలుస్తారు? పక్షులు మరియు క్షీరదాలు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు భారతదేశంలో విపత్తు నిర్వహణ కోసం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే రసాయనాలు ఏమిటి? సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువులు కాదు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, ఆక్సిజన్. ఓజోన్ పొర సంరక్షణ కోసం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 16 సెప్టెంబర్. కింది వాటిలో పూర్వాంచల్ హిమాలయాల్లో భాగం కాని కొండ ఏది? శివాలిక్ కొండలు. కింది వాటిలో ఏ నదుల వెంట దోయాబ్ ఏర్పడుతుంది? ఆన్సర్ వచ్చేసి సింధు నది మరియు దాని ఉపనదుల వెంట. కింది వాటిలో ఏ రాష్ట్రం 2001-2011 మధ్య సంవత్సరంలో జనాభా పెరుగుదలలో గరిష్టంగా తగ్గుముఖం పట్టింది? మహారాష్ట్ర.
2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతం అత్యల్ప జనాభా సాంద్రతను కలిగి ఉంది? అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఏది? మాలిగావ్. న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ జాతీయ జీవితానికి సంబంధించిన కొన్ని సంస్థలకు తెలియజేసే సామాజిక క్రమాన్ని సమర్థంగా భద్రపరచడం మరియు రక్షించడం ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది అని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెబుతుంది? ఆర్టికల్ 38. ఆగస్టు 2023 ప్రకారం ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు కలిగి ఉంటుంది? 47 అంశాలు. భారత అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. భారతదేశంలోని సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఎవరు? భారత రాష్ట్రపతి. కింది వాటిలో ఏ సవరణ పట్టణ స్థానిక సంస్థలు లేదా నగర పాలికలను కింది వాటిలో ఏ సవరణ పట్టణ స్థానిక సంస్థలు లేదా నగర పాలికలను అందిస్తుంది? 74వ సవరణ. కింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించే సంస్థ ఏది? రాష్ట్ర ఎన్నికల సంఘం. 1915లో మహాత్మా గాంధీ కింది ఏ దేశం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు? దక్షిణాఫ్రికా. కింది వారిలో ఎవరు లాల్ బాల్ పాల్ గ్రూప్లో భాగం కాదు? లాలా హర్దయాళ్. ఎవరి సలహా మేరకు మహాత్మా గాంధీ దేశం మరియు దాని ప్రజలను తెలుసుకోవడానికి బ్రిటిష్ ఇండియా చుట్టూ 1 సంవత్సరం పాటు పర్యటించారు? గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ ఉద్యమాలు అవి జరిగిన సంవత్సరం ఆధారంగా జాబితా ఏను జాబితా బితో జతపరచండి అంటుంది. మనకు చంపారణ్ సత్యాగ్రహం 1917. ఖేడా సత్యాగ్రహం 1918. శాసన ఉల్లంఘన ఉద్యమం 1930. క్విట్ ఇండియా ఉద్యమం 1942. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ కింది ఏ దేశంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు? కలకత్తా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ RSSని ఎవరు స్థాపించారు? కేశవ్ బలిరామ్ హెడ్గేవార్.